ఎవడన్నా ఈ బిర్యానీ చేసింది? ఇంత ఘోరమా బిర్యానీ? ఇది ఏమన్నా బిర్యానీ లెక్క ఉందా? మనం మటన్ బిర్యానీ చేసుకునే ముందు మంచిగా వాటర్తో అయితే ఇట్లా కడుక్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇట్లా కడుక్కున్న మటన్లా ఇట్లా పసుపును కొద్దిగా నూనె యాడ్ చేసుకుందాం. ఇక మంచిగా కలుపుకొని కొద్దిగా ఉప్పు కూడా వేసుకుందాం. ఉప్పు వేసుకుందాం. సరే మంచిగా కలుపుకుందాం. ఇట్లా కలుపుకున్న ఈ మటన్ని కొద్దిసేపు మనం వేడి నీళ్ళలో ఉడకబెట్టుకుందాం. కొన్ని నీళ్ళు పోసుకొని అయితే ఉడకబెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మటన్ నార్మల్గా మనం చికెన్ బిర్యానీ చేసుకున్నట్టు చేసుకుంటే ఉడకదు కాబట్టి ఇట్లా కాసేపు ఉడకబెట్టాల్సి ఉంటుంది. అదే ఇప్పుడైతే మనం వేయించుకున్న ఆనియన్స్ అయితే తీసుకుందాం. అట్ ద సేమ్ టైం మనం అయితే ఉడికించుకున్న మటన్ కూడా తీసుకొని ఇందులోనే కలుపుకుందాం. మసాలా, ధనియా పౌడర్, పసుపు, సరిపడా కారం, నూరిన అల్లం, సరిపడా దొడ్డుప్పు, నిమ్మకాయ పిండుకోవాలి. ఇప్పుడు ఇట్లా ఇవన్నీ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. చివరికి పచ్చిమిరకాయలు కూడా వేసుకొని ఇక ఫైనల్గా మొత్తానికి అయితే గట్టిగా కలుపుకుందాం. ఆఫ్టర్ ది మ్యారినేషన్ మనందరికీ తెలుసు ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కకు పెట్టుకోవాల్సి ఉంటుంది. మనం కలిపినటువంటి మసాలా ఈ ముక్కలకు అన్నిటికీ గట్టిగా పడుతుంది. ఇప్పుడైతే మ్యారినేట్ చేసిన మటన్లు అయితే రైస్ వేసుకోవాలి. ఇంత నెయ్యి కూడా వేసుకుందాం.
ఈ నెయ్యి వేసుకుంటే బిర్యానీ మంచిగా పుల్లలు పుల్లలు అవుతుంది. ఇప్పుడైతే ఈ బిర్యానీ గిన్నెను ఒక 15 నిమిషాలు అయితే మనం పొయ్యి మీద పెట్టాలి. అప్పుడు రైస్ మటన్ అయితే మంచిగా ఉడుకుతుంది. తర్వాత మనకు మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. అన్నా నన్ను కాదన్న ఏం చెప్తానన్నా నాకు తెలియకుండా. నీ అవ్వ వీడు వచ్చింది. అరే మటన్ బిర్యానీ రా. అయిందన్నా మరి? అయిపోయింది రా, దగ్గర పడ్డది. ఎప్పుడు వచ్చినావురా? ఇప్పుడే ఇందాకనే వచ్చిన. అరే మనం ఏమన్నా అయితే పిలవద్దు అనుకున్నా, వాడే వచ్చింది కదా. ఏం కాదు తీయన మన ముఖాన్ని ఒక ముక్క పడేద్దాం. అరే వాడు ఒక్క ముక్క తినుకునేటోడు నాకు తెలుసు కదా, అందుకే కదా మనం పిలవంది. చూసినావా? సరే కదా కదా. ఎవడన్నా ఈ బిర్యానీ చేసింది? ఇంత ఘోరమా బిర్యానీ? ఇది ఏమైనా బిర్యానీ లెక్క ఉందా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. బుద్ధ వాళ్ళకు ఉందన్న బిర్యానీ. ఎప్పుడు చేసిన మస్తు అరుస్తున్నాడు భయ్యుడు. హైదరాబాద్ ఉన్నట్టున్నదన్న. హోటళ్ళలో బిర్యానీ కూడా ఎక్కరా గుద్దలు వేసాను. మొత్తం ఆగమని చెప్పి కదా. సూపర్ ఉంది.